ఓం నమ శివాయ. కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం. ఇది ఒక్కసారైనా కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం దర్శించుకుంటే మనకు ఖచ్చితంగా విముక్తి అయితే కలుగుతుంది. ఈ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం స్థల పురాణం కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఆలయం ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వర గ్రామంలో వెలిసింది ఈ ఆలయం. దట్టమైన అడవుల మధ్యలో చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన పవిత్రమైన గోదావరి నది ఒడ్డున వెలిసింది ఈ క్షేత్రం. చాలా ప్రాచీనమైనది. శివుడు యముడు దేవాలయం ఇక్కడ ప్రత్యేకత. ఒకే వాసనంపై శివుడు యముడు ఇద్దరు ఉంటారు. మరొక ప్రత్యేకత ఏంటంటే గోదావరి నది ఉపనది అయిన ప్రాణహిత నదులతో పాటు సరస్వతి నది ప్రవహించడం వల్ల దీనిని త్రివేణి సంగమం అని కూడా అంటారు. గంగమ్మ తల్లి ఫస్ట్ మనం వెళ్ళగానే పసుపు కుంకుమ అక్షంతలు ఒక పువ్వు వేసి గంగమ్మ తల్లికైతే నమస్కారం చేసుకోవాలి. అలాగే గంగా నదిలో నిల్చొని సూర్య భగవానుని కూడా నమస్కారం చేసుకుంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే సూర్య భగవానుడు చక్కగా కనిపిస్తాడు. గంగా నది స్నానం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సూర్య భగవానుడికి కూడా ఆశీర్వాదం తీసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం బాగుండడానికి సూర్య భగవానుని నమస్కారం చేసుకోండి. అలాగే 3 మునకలు అయితే మునిగి మేమైతే చక్కగా నది స్నానం అయితే కంప్లీట్ చేసుకున్నాము. కార్తీక మాసంలో ఇలా ఒక్కసారైనా నది స్నానం చేసుకుంటే చాలా చాలా మంచిది. నది స్నానం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అరటి డొప్పలలో ఇలా దీపం అయితే వదిలాను. ఇంకా అరటి డొప్పలలో దీపం వదిలితే చాలా మంచిది కార్తీక మాసంలో. అందుకే ఒక్కసారైనా కార్తీక మాసంలో ఇలా అరటి డొప్పలలో అయితే దీపం వదిలితే చాలా మంచిది అని చాలామంది పురోహితులు చెప్తున్నారు. అలాగే చాగంటి కోటేశ్వరరావు కూడా చెప్పారు. మీరు ఎప్పుడైనా కుదిరినప్పుడు ఖచ్చితంగా ఇలా అరటి డొప్పలలో అయితే దీపాలు వెలిగించుకోండి. ఎందుకంటే మీరు నది స్నానానికి వెళ్ళినప్పుడు ఎందుకంటే చిన్న చిన్న తప్పులు అయితే చేయకండి. అక్కడ సబ్బు పెట్టుకొని స్నానం చేయడం, అలాగే బట్టలు పిండుకోవడం లాంటివి చిన్న చిన్న పొరపాట్లు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే గంగమ్మ తల్లి నవ్వుకుంటుందంట, నన్ను వీళ్ళు అపవిత్రం చేస్తారు, నా నీటినే పట్టుకొని వెళ్ళి మళ్ళీ పూజలు చేసుకుంటారు అని. అందుకే ఈ చిన్న చిన్న తప్పులు చేయకపోవడం మంచిది. గంగా నదిలో ఇలా అరటి దొప్పలలో దీపం వెలిగిస్తుండని చూడండి, చాలా చక్కగా వెళ్తుంది. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. పైకి వచ్చిన తర్వాత గంగాదేవికి అయితే ఒక్క నమస్కారం చేసుకున్నాను. ఇది గోదావరి ఒడ్డున ఉంటుంది. ఇంకా ఇది ఆలయ ప్రాంగణం. మనమైతే లోనికైతే వెళ్తున్నాము. ఇంకా ఉసిరి చెట్టు కింద మహిళలు అయితే చాలా చక్కగా అయితే దీపాలు వెలిగించుకుంటున్నారు. కార్తీక మాసం కదా, ఇక్కడ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా ఖచ్చితంగా వత్తులైతే వెలిగించుకుంటాము. ఇంకా చాలామంది మహిళలు కూడా వత్తులైతే వెలిగించుకుంటున్నారు. చూడండి, ఇక్కడ వాలంటీర్స్ కూడా ఉన్నారు. ఇంకా మనమైతే లోపలికి వెళ్దాము. ఇది ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా, ధ్వజస్తంభాన్ని దాటుకొని కొంచెం ముందుకు ఒక అడుగు వేయగానే నందీశ్వరుడి దర్శనం అవుతుంది. నందీశ్వరునికి ఒక నమస్కారం చేసుకొని ముందుకైతే బయలుదేరు. ఎందుకంటే ఆ శివయ్య దర్శనం కూడా చేసుకోవాలి కదా. దర్శనం ఇక్కడ టికెట్ వచ్చేసి స్పెషల్ టికెట్ 100 రూపాయలు ఉంది. ఫ్రీ దర్శనం కూడా ఉంది. ఇంకా ఈ నందీశ్వరుడు చూడండి, నందీశ్వరునికి అయితే ఒక నమస్కారం అయితే చేసుకోండి. ఇది ఆలయ ప్రాంగణం. ప్రాచీన ఆలయమైనా కానీ కట్టడాలు అయితే చాలా చక్కగా ఉన్నాయి. ఇది పురాతన ఆలయం. ఇంకా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న ఆలయం ఇది. ఇక్కడ సేవా వాలంటీర్స్ కూడా ఉన్నాడు. మనం తిరుపతి సేవకు ఎలా వెళ్తామో ఇక్కడ కూడా అలా సేవా వాలంటీర్స్ కూడా చక్కగా వాళ్ళ విధులైతే నిర్వహించారు. కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ స్థల పురాణం గురించి చెప్తాను, మీరు స్కిప్ చేయకుండా వినండి. స్థల పురాణ విశిష్టత. గర్భగుడిలో 2 శివలింగాలు ఉండడం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ ఆలయం దర్శించుకున్న భక్తులందరూ ముక్తేశ్వర స్వామిని ముక్తిని ఇస్తుండడంతో యముడికి పని లేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా యముణ్ణి కూడా తన పక్కనే లింగ ఆకారంలో నిల్చోమన్నాడు. ముక్తేశ్వరుని చూసి యముణ్ణి దర్శించుకోకుండా ఎవరైనా వెళ్తే వాళ్ళకి మోక్ష ప్రాప్తి దొరకదని, వాళ్ళని నరకాన్ని తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడు. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు. ముక్తేశ్వర స్వామి లింగంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది.
లింగంలో 2 రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రంలో నీరు పోస్తే అభిషేకిస్తే ఆ నీరు అక్కడ ఉన్న సమీపంలో ఉన్న గోదావరి గంగమ్మ తల్లిలో కలుస్తుంది. 2 శివలింగాలు గర్భగుడిలో పూజలు అందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది అంటే శివయ్యది, మరొకటేమో కాళేశ్వరునిది అంటే యముడిది. ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియాలో ఎక్కడా కనిపించదేమో. ఆ ఆలయం అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఖచ్చితంగా అమ్మవారిని కూడా దర్శించుకోండి. ఇక్కడ అమ్మవారికి అయితే ప్రతి నిత్యము కుంకుమార్చన జరుగుతుంది. కుంకుమార్చన టికెట్ అయితే 150 రూపాయలు. ఈ అమ్మవారి దర్శనం చాలా చక్కగా జరిగింది. అర్చన కూడా జరిపిస్తారు పురోహితులు. అర్చన చేపించుకొని ఈ చుట్టూ ఆలయ ప్రాంగణం ఇదంతా కనిపించేది. ఆలయ ప్రాంగణం చాలా చక్కగా ఉంది. మనకు కనిపించేది జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి గురించి ఒక చిన్న కథ చెప్తాను మీకు. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి అక్క చెల్లెళ్ళు. ఒకరోజు నారద మునిని అక్క చెల్లెళ్ళు అడిగారట, మా ఇద్దరిలో ఎవరు అందంగా ఉంటారు అని. అప్పుడు నారద మహర్షి అనుకున్నాడట, సంకట స్థితి నాకు ఏర్పడింది అని. అప్పుడు ఆలోచించి అన్నాడంట, మీరు నడవండి, నేను ఎవరు అందంగా ఉన్నారో చెప్తాను అన్నట. అప్పుడు జ్యేష్ఠాదేవి నడిచిందంట. జ్యేష్ఠాదేవి నడిచినప్పుడు నువ్వు వెళ్తే బాగున్నావు తల్లి అని చెప్పాడట. అలాగే లక్ష్మీదేవి నడిచినప్పుడు లక్ష్మీదేవి నువ్వు లోపలికి వస్తున్నప్పుడు అందంగా ఉన్నావు అని చెప్పాడట. నిజంగా కథ చాలా చక్కగా వివరించాడు నారద ముని. ఈ కథలో అంతరార్థం అంటే సంకట స్థితి నుంచి చాలా చాకచక్యంగా నారద ముని అయితే బయటపడ్డాడు. నాకు తెలిసిన చిన్న కథ అయితే మీతో షేర్ చేసుకున్నాను. చూడండి, ఈరోజు అంటే కార్తీక మాసం కదా, చాలామంది వచ్చారు. నేనైతే ఇంకా మార్నింగే వెళ్ళాను కాబట్టి తక్కువ మంది ఉంది. ఇంకా నేను వెళ్ళేసరికి ఒక్కొక్కరైతే చాలా మంది వస్తున్నారు దర్శనానికి. ఇంకా నేనైతే స్పెషల్ టికెట్ అంటే 100 రూపాయల టికెట్కే వెళ్ళాను. ఇంకా మామూలు ఫ్రీ దర్శనం కూడా ఉంది. ఇది ఆలయ ప్రాంగణం వెనకాల శివుడి పార్వతి దర్శనం అయిపోయిన తర్వాత వెనకాల నుంచి మనము బయటికి వెళ్ళాలి. ఇంకా నేను ఎందుకంటే నా దగ్గర చుట్టూ చాలా టెంపుల్సే ఉన్నాయి, కానీ నేనైతే దర్శనం చేసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ మనం రిటర్న్ అవ్వాలి కదా అని పక్కనే ఉన్న మనం వెనుక నుంచి బాగానే వెళ్తే ఇక్కడ లడ్డు ప్రసాదం పులిహోర అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరైతే మంచిగా పులిహోర తీసుకొని అక్కడ తినండి. ఎందుకంటే పులిహోర మాత్రం చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే మనము ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రసాదం తింటేనే ఆ స్వామి అనుగ్రహం మనకు కలుగుతుందట. ఎందుకంటే చాగంటి కోటేశ్వరరావు చెప్పారు. కొంతమంది అయితే మేము ఒక్క పొద్దున్నాము, ఏం కనీసం ప్రసాదం కూడా తినము అని అనుకుంటారు. అలా కాకుండా కొంచెం ప్రసాదం అయితే ఖచ్చితంగా తినండి. మేము ఇంకా నేను ప్రసాదం అయితే తిని కంప్లీట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయ్యే టైంలో ఇంకా ఆడవాళ్ళు అయితే కార్తీక మాసం కదా, వాళ్ళు అక్కడ దీపాలు అయితే వెలిగిస్తుకుంటున్నారు. ఇంకా నాకు కనిపించారు. అయితే మన యూట్యూబ్ ఛానల్కి అయితే ఉంటుంది కదా అని అయితే వీడియో తీశాను. ఇక్కడ మరొక ప్రత్యేకత అంటే యమకోణం ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకు యమకోణం వెళ్ళాలంటే యముడు నుంచి విముక్తి కలుగుతుంది కాబట్టి యమకోణం నుండితే ఇలా వెళ్ళాలి. ఎక్కడ లేని విధంగా ఇక్కడ మాత్రమే ముక్తేశ్వర ఆలయంలో యమకోణం ఉంటుంది. అలాగే యమకోణం ఇలా స్క్వేర్ ఆకారంలో వెళ్ళి మళ్ళీ ఇలా రిటర్న్ అయ్యి అలాగే గండ దీపంలో నూనె వేసి మన గండాలన్నీ తొలగిపోవాలని అమ్మవారికి అయితే ఒక నమస్కారం చేసుకుని ఇంకా మేము ఉసిరి చెట్టు కిందకి అయితే వచ్చాను. ఉసిరి చెట్టు కింద అయితే కార్తీక మాసం కదా, ఇంకా వత్తులు అయితే వెలిగించుకున్నాను. 366 వత్తులు. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ కార్తీక మాసంలో ఖచ్చితంగా ఎవరికి తోచిన వత్తులు అయితే వాళ్ళు ఖచ్చితంగా వెలిగించుకుంటారు. ఇంకా నేను చక్కగా మంచిగా ఇంటి దగ్గర నుంచి అరటి డొప్పలు అయితే తీసుకొని వెళ్ళాను. చక్కగా అక్కడ వేసి వత్తులు వేసి మంచిగా దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నాను. నిజంగా ఈ టెంపుల్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను అనుకున్నాను నాకు అభిషేకం జరగదేమో అని, కానీ ఆ దేవుడు ఈశ్వరుని అనుగ్రహం ఉంటేనే ఏదైనా జరుగుతుందనే అక్షర సత్యం. నేను అనుకోకుండా శివయ్యకు అభిషేకం చేసినప్పుడు నిజంగా నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నేను ఈరోజు అభిషేకం చేస్తానని అనుకోలేదు. అంటే టికెట్ 1000 రూపాయలు ఉంది. ఇంకా మామూలుగా దర్శనం చేసుకుందాం, రద్దీ బాగుంది కదా అనుకున్నాను. కానీ శివయ్య అనుగ్రహం ఇంకా వాళ్ళని అంటే బాగా మంది కదా, కొంచెం నన్ను అభిషేకం చేసుకొని అలా అక్కడ ఉన్న పురోహితుని అడిగితే పురోహితుడు శివయ్య అనుగ్రహం వల్ల నాకు సరే అమ్మ అని వరం ఇచ్చినట్టుగా అనిపించింది.
ఆ శివయ్య మీద నీళ్లు పోస్తుంటే నిజంగా నాకు మాటలలో చెప్పలేను. కొన్ని ఆనందాలు మనము ఎక్స్పెక్ట్ చేయకుండా జరుగుతుంది చూసారా, అది నిజంగా అక్షర సత్యం. నిజంగా శివుడి అభిషేకం అయితే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తర్వాత అమ్మవారి కూడా అర్చన చాలా అద్భుతంగా చేశాడు పురోహితుడు. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎటైనా టెంపుల్కి వెళ్తే మన దర్శనాలు చక్కగా జరిగితే మనకు నిజంగా ఆ మాటలు వర్ణించలేము. ఇక్కడ చూడండి, ఈ మహిళలు అయితే వత్తులు అయితే చక్కగా వెలిగించుకుంటున్నారు. ఇంకా వాళ్ళు నేను ఇలా వీడియో తీస్తుంటే ఏంటమ్మా మమ్మల్ని కూడా తీయని అన్నారు. అంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని వాళ్ళకి తెలియదు, ఇంకా ఊరికే తీస్తున్నాను కదా అని వాళ్ళు తీయమన్నారు. ఎందుకంటే మనది అంత పెద్ద యూట్యూబ్ ఛానల్, మనము అంత ఫేమస్ కాదు కదా. ఇంకా వాళ్ళని కూడా అయితే చక్కగా మీకు అంటే చాలామంది మహిళలు వచ్చారు కదా, అది కూడా చూపించినట్టు ఉంటుందని అయితే నేను ఈ షార్ట్ అయితే తీశాను చక్కగా. ఎందుకంటే కార్తీక మాసం అంటేనే శివకేశవుల ఆరాధన. చూడండి, తనైతే ఇంకా చక్కగా పూజ చేసుకుంది. నిజంగా ఇలా పూజ చేసుకున్నప్పుడు మనసుకి చాలా ఏంటంటే మనకి చెప్పలేని శివుని అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఇది మన నమ్మకం. నిజంగా శివుడు తప్పకుండా మన కోరికలని విని నెరవేరుస్తాడని నేనైతే నమ్ముతాను. ఇంకా ఆ దర్శనం అయిపోయి వత్తులు వెలిగించుకున్న తర్వాత నేను వీళ్ళు బయటికి వచ్చేటప్పుడు వీళ్ళు భక్తులు లోపలికి వెళ్తున్నారు, నేను బయటికి వస్తున్నాను. చూడండి, నేను అంటే మీకు ఆపోజిట్గా ఉంటుంది వీడియో క్లిప్ అయితే. ఇలా నేను బయటికి వస్తున్నారు, వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం మనం ఖచ్చితంగా అయితే బయటికి వచ్చినాక బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి ఖచ్చితంగా దర్శనం చేసుకొని ఒక్క నమస్కారం అయితే చేసుకొని మీ కోరికను మీ సంకల్పాన్ని అయితే చెప్పండి. ఎందుకంటే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం చాలా అద్భుతం, అమోఘం. అన్ని చోట్ల అయితే శివలింగం అయితే ఉండదు. చూడండి, చక్కగా గీతలు అయితే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం మనకు కనిపిస్తుంది. ఆ శివయ్య అనుగ్రహం మనందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఎందుకంటే వీడియో ఎలా ఉంది ఏంటి అని మీరు కామెంట్ పెడితే నాకు తెలుస్తుంది. కామెంట్ పెట్టడానికి నాదేం పెద్ద ఛానల్ కాదు, ఒక్కరో ఇద్దరో పెట్టినా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, సర్వే జన సుఖినో భవంతు. మొదటిసారిగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.